ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనం ఆత్మీయ జీవితంలో చాలాసార్లు తొట్టిల్లినప్పుడు, తప్పు చేసినప్పుడు మనము సర్దిపుచ్చుకుంటూ ఏం చెప్తామో తెలుసా? అసలు ఏ పాపము చేయకుండా ఎవరి వల్ల అవుతుంది? ఏ తప్పు చేయకుండా ఎవరు జీవించగలరు? ఈ లోకమన్నాక తప్పు చేయడము, పాపము చేయడము, చిన్న చిన్న పొరపాట్లు జరగటము అందరికీ సహజమే అని కప్పిపుచ్చుకుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథము ఈ మాటలు తెలియచేస్తా ఉంది. 119వ కీర్తన 2వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అవేంటంటే, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. విన్నారు కదా? ప్రభు యొక్క శాసనాలను గైకొనుచు అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుచు వాటిని అనుసరించి నడుచుకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకేవారు ధన్యులట. పూర్ణ హృదయముతో అనగా మన హృదయంలో ఆయనకు తప్ప మరొకరికి చోటు లేకుండా పూర్ణ హృదయముతో ఆయన నిత్యము వెదకుతూ, ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆయన కట్టడలను శాసనములను గైకొనుచు వెదకేవారు ధన్యులట. మనం అనేక మార్లు మన హృదయంలో అనేక మందికి చోటిస్తాం. అనేక మార్లు మన హృదయంలో అనేక తలంపులతో ప్రార్థనలో కూర్చుంటాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, పూర్ణ హృదయముతో ఆయన వెదకేవారు ధన్యులట. మరైతే పాపము ఎవరు చేయరట అంటే, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపము చేయరట. విన్నాం కదా? మనము చిన్న చిన్న తప్పులు చేసి ఎవరైనా చేస్తారులే, అందరూ పాపము చేయకుండా ఉంటారా అని సర్దిపుచ్చుకుంటాం, మనల్ని మనము కప్పిపుచ్చుకుంటాం. కానీ వాక్యం ఏమని చెప్తా ఉందంటే, ఎవరైతే పూర్ణ హృదయముతో ప్రభువుని వెదకుతారో వారు ధన్యులు. అంత మాత్రమే కాదు కానీ వారు నడుచుకునే మార్గములో ఏ పాపము చేయరని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ మనము చేసే చిన్న చిన్న తప్పులు, పాపాలు కప్పిపుచ్చుకుంటూ మనల్ని మనము వెనకేసుకొస్తూ ఉంటే అది తప్పు ప్రియులారా. వాక్యము చెబుతున్న విషయం ఏంటంటే, ఆయన పూర్ణ హృదయముతో వెతికేవారు ఎప్పటికీ పాపము చేయరు. కాబట్టి ఆయనను పూర్ణ హృదయముతో వెతుకుదాం. ఏ పాపము చేయకుండా ఆయన సన్నిధిలో నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.